ఇక శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు మొన్న షాలైతే సభ ఇవాళ వాయిదా పడే కదా. అయితే ఇవాళ పొద్దుగాలనే 10 గంటలకు స్టార్ట్ అయింది అన్నట్టు సభ. మరి అసెంబ్లీకి ఎవరెవరు వచ్చిండ్రు, ఏమేం మాట్లాడిర్రు, ఎంతమంది వచ్చిర్రు, ఇంతకీ కేసీఆర్ సార్ వచ్చిండా లేదా, అధ్యక్ష అని అన్నాడా లేదా, ఇక ఇవన్నీ మనం కూడా పురా కరుసుకోవాలి కదా. చలో పాండ్రి అరుచుకుందాం. ఇవాళ అసెంబ్లీ 10 గంటలకు చాలా అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లగిచెర్ల రైతులకు సంఖ్యలా సిగ్గు సిగ్గు అనుకుంటా లోపలికి వచ్చిర్రు ప్లకార్డులు పట్టుకొని. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. 40 రోజులుగా చేయని తప్పుకు, ఏ తప్పు చేయకపోయినా కేవలం తమ భూమి తమకే ఉండాలని కోరుకున్నందుకు తమ భూమిని ప్రభుత్వం గుంజుకుంటుంటే ప్రతిఘటించినందుకు మా భూమి మేము ఇయ్యం అని చెప్పిన పాపానికి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల గ్రామానికి సంబంధించిన గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాల రైతులను గత 30 రోజుల పైచిలకు జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని 3rd డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు. సభ ఊరు అభివృద్ధి మీద నడిచింది. ఊరు అభివృద్ధి కావాలంటే రోడ్లు ఉండాలి కదా. ఈ యొక్క రోడ్ల మీద మాట్లాడుకొచ్చిర్రు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,941 ఊర్లుంటే అందులో 12,670 ఊర్లకే రోడ్లున్నాయంట. మిగతా 300 ఊర్లకు రోడ్లు లేవంట. ఇగో గవిటి కూడా రోడ్లు వేసే కార్యం సురువు చేస్తున్నాం అనుకొచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక ఇప్పటి నుంచి తండాలకు గూడాలకు రోడ్లు రాబోతున్నాయి. గందుకోసమనే 12,000 కోట్లతోని 17,000 కిలోమీటర్ల రోడ్ వేస్తానికి సర్కార్ నిర్ణయించింది సభలా. ఇక అటెంకా అట్లనే ఇంత ముందుకు రోడ్లు వేసిన వాళ్ళై, సర్పంచ్లై, ఎంపీటీసీలై ఇలా పాత బిల్లులు అట్లనే ఉన్నాయని దాని మీదకి వచ్చింది శీర్ష. ఇక పెండింగ్ బిల్లుల మీద హరీష్ అన్న లేచి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు దిగిపోయి 9 నెలలైంది. ఇంకా వాళ్ళ జీతాలు కూడా పెండింగ్లు ఉన్నాయి. 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్తారు. జెడ్పీ చైర్మన్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు దిగిపోయి 9 నెలలైనా 3 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఆ జీతాలు ఇయరైతే పనిచేసిన దానికి బిల్లులు ఇయరైతే వాళ్ళు మిత్తిలు కట్టలేక, అప్పులు కట్టలేక ఇవాళ చాలా బాధల్లో ఉన్నారు. నేను సూటిగా మంత్రి గారిని అడిగేది ఒక్కటే, దయచేసి త్వరలో ఇస్తాము, తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష, స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు, ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష? రాజీవ్ గాంధీ గారు తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారంగా మీరు గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామన్నారు, నిధులు విడుదల చేస్తామన్నారు. కానీ మీరు అది ఏది కూడా చేయకుండా ఇవాళ మోసం చేస్తున్నారు. మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నారు. పింఛన్ మాట దేవుడు కానీ వచ్చే జీతం కూడా ఇస్తలేదు అధ్యక్ష. టీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు, అందరి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు. వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో. చాలా మంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మీ తరఫున కూడా నేను పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద నెలకు 275 కోట్లు పల్లె ప్రగతికి, పట్టణ ప్రగతికి ఇచ్చినాం అనుకొచ్చిండు. మొత్తం 691 కోట్లు బిల్లు పెండింగ్లు ఉన్నాయంట. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకేమో ముందుగానే ఇచ్చురికి, సర్పంచ్లు ఏం పాపం చేసిరికి, సర్పంచ్లకు ఇయ్యరా ఇంతవరకు అని చెప్పేసి గరమైంది హరీష్ అన్న. ఎప్పుడు ఇస్తారో కరెక్ట్ టైం చెప్పమంటే వీళ్ళు త్వరలోనే ఇస్తామనేసరికి కాంగ్రెస్ వచ్చి ఏడాదాయే ఇంకా త్వరలోనే అంటున్నారు. మీరు ఏ స్టార్ట్ లేరు, అందుకోసం అని మేము వాకౌట్ చేస్తున్నాం అని చెప్పేసి బయటపడ్డారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇంగిటు పొద్దుగాలనే మాజీ సర్పంచులను అందరినీ ఇంటికి పోయి అరెస్ట్ చేసిరట పోలీసోళ్ళు, ఏమన్నా ఆందోళన చేయగలని. చూడుర్రి, దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అంటారు. అసొంటి పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దిన సర్పంచ్ అన్న బతుకులు మాత్రం నిత్యం ఇబ్బందుల పాలే. ఫిబ్రవరిలో వాళ్ళ ఉద్యోగం పోయినా గానీ పైసలు అయితే ఇంకా రూపాయి చేతికి రాలేదంట. ఇట్లా నడిచిందుల్లా అసెంబ్లీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తాజా మాజీ సర్పంచ్లను అరెస్టు చేస్తున్నారు. తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి
ఈరోజు ఎలాంటి పిలుపునివ్వలేదు, ఎలాంటి కార్యక్రమాలు లేవు. అయినా కానీ మా సర్పంచులను ఇవాళ అసెంబ్లీ కాడ కార్యక్రమం చేస్తారనే దాని మీద అపోహతోని అరెస్ట్ చేస్తారు. అది సరైనది కాదు. ఎలాంటి కార్యక్రమం లేదు. మన పోయిన 9వ తారీఖు నాడు చలో అసెంబ్లీ అని పిలుపునిచ్చినాం. అప్పుడు మాకు ప్రభుత్వం కూడా ఈ సానుకూలంగా స్పందించి ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా లెటర్ ఇచ్చి మేము అసెంబ్లీలో మేము సబ్ కమిటీ నుంచి వెళ్ళి మీ సమస్య కూడా లేవనెత్తి పరిష్కారం చూపిస్తున్నాడు. అందుకే మేము ఎలాంటి కార్యక్రమాలు లేవు. అయినా కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. సర్పంచ్లను అరెస్ట్ చేయడం సరైంది కాదు.